గ్రామాల్లో వీధి లైట్ల నిర్వహణ సర్పంచ్లకే అప్పగించాలని ఆదేశించారు సీఎం రేవంత్. వీధి లైట్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సోలార్తో వీధి లైట్లు వెలిగేలా సాధ్యాలపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమీక్షించిన ముఖ్యమంత్రి విద్యార్థులకే నేరుగా చెల్లించే ఆలోచన చేయాలన్నారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించింది సర్కార్. ఫీ రీయింబర్స్మెంట్ పై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. విద్యా వ్యవస్థ క్వాలిటీ ప్రమాణాలపై గత సర్కార్ వేసిన విజిలెన్స్ రిపోర్టును పరిశీలించారు. ఫీ రీయింబర్స్మెంట్ లో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫీ రీయింబర్స్మెంట్ నేరుగా కాలేజీలకే కాకుండా విద్యార్థుల అకౌంట్లలో వేసే ఆలోచన చేస్తోంది. తల్లిదండ్రులు స్టూడెంట్స్ తో జాయింట్ అకౌంట్ తీయించి అందులో ఫీ రీయింబర్స్మెంట్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస మౌలిక వసతులు లేకుండా కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నట్లు సర్కార్ దృష్టికి రావడంతో కీలక నిర్ణయం తీసుకోనుంది. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడం పైన సాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయో పక్కాగా అంచనా వేయాలని సీఎం సూచించారు. ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాత్రిపూట ఎల్ఈడీ లైట్లు పనిచేయడంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీఓ పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని సర్కారు డిసైడ్ అయింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తారని సీఎస్ ప్రకటన చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మంత్రులు జెండాలు ఆవిష్కరిస్తారని చెప్పింది సర్కార్. భద్రాద్రి కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించనుండగా, వరంగల్లో కొండా సురేఖ, కరీంనగర్ లో అడ్లూరి లక్ష్మణ్ జెండా ఆవిష్కరించనున్నారు. ఖమ్మంలో బట్టి విక్రమార్క, మహబూబ్ నగర్ లో జూపల్లి కృష్ణారావు, మెదక్లో వివేక్ వెంకటస్వామి, ములుగులో సీతక్క జెండా ఆవిష్కరించనున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నారాయణపేటలో వాకిటి శ్రీహరి, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ జెండా ఆవిష్కరించనున్నారు. యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఐసీసీలో తన అనుచరులతో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు లారా విలియమ్స్. కాసేపు వారితో రేవంత్ రెడ్డి ముచ్చటించారు.